బిగ్ బాస్ ప్రోమో ఇప్పుడే బయటకు వచ్చింది. నాగార్జున ఒక్కొక్కరిని కూర్చోబెట్టి కుక్క దొబ్బులు దొబ్బారు. ఎస్పెషల్లీ డీమన్ పవన్ యొక్క క్యాప్టెన్సీని ఏదైతే మనం ఆల్రెడీ ఆ రోజు నైట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పుకున్నాం. అన్యాయంగా రీతు సెలెక్ట్ చేసింది, అన్యాయంగా భరణిని బయటికి పంపించేసింది. ఇమాన్యువల్ టీషర్ట్ని ఎత్తినప్పుడు ఫౌల్ చేసింది ఇతనైతే, అయినా కానీ డీమన్ పవన్ని ఉంచి భరణిని బయటికి నెట్టేయడం అనేది కంప్లీట్ మైండ్ పని చేయట్లేదా రీతు అని కూడా మనం ఒక వీడియో చేసాం చాలా క్లియర్గా. అదే విషయాన్ని నాగార్జున ప్రస్తావిస్తూ ఆ వీడియోని కూడా చాలా క్లియర్గా చూపిస్తూ మనం 4 రోజుల నుంచి మొత్తుకుంటున్నదంతా నాగార్జున ఈరోజు క్లియర్గా తన షోలో, ఈరోజు రాత్రి జరిగే షోలో మొత్తుకుని గట్టిగా డీమన్ పవన్ యొక్క క్యాప్టెన్సీ బ్యాడ్జ్ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేసి క్యాప్టెన్సీని రివోక్ చేసేసినటువంటి ప్రోమోని రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో అయితే సంచలనం సృష్టిస్తోంది. ఆల్రెడీ కెప్టెన్సీ వచ్చిన వ్యక్తుల్ని ఏ బిగ్ బాస్ సీజన్లో కూడా రివోక్ చేయలేదు కెప్టెన్సీని. ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లా జరగడం రీతు చేసిన మూర్ఖపు పనికి అండ్ డీమన్ పవన్ని తానే పని కట్టుకుని పుష్ చేసిందని ఆ వీడియోని కూడా ప్లే చేశారు. ఏదైతే ఫౌల్ చేశాడని చెప్తున్నారో డీమన్ పవన్, ఆ వీడియోని కూడా ప్లే చేశారు. అందరూ ఒకసారిగా షాక్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ కానీ హౌస్లో అందరూ కూడా ఒకేసారిగా తను చేసిన తప్పు అనే విషయాన్ని చెప్పారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రియా కానీ శ్రీజ కానీ ఆ రోజు అన్యాయంగా తను గెలిచినప్పుడు, రీతు అన్యాయంగా వీళ్ళని గెలిపించినప్పుడు భరణిని బయటికి పంపించేసినప్పుడు ఎగరేసుకుని ఎగబడి చప్పట్లు కొట్టారు. డీమన్ పవన్ గెలిచినప్పుడు సంకలు గుద్దుకున్నారు. కానీ ఇదే ప్రియా శ్రీజ మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు వీడియో చూపించాక చేతులు ఎత్తారు అనేది లైవ్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కదా. మనకంటే వీడియోలో డిఫరెంట్ యాంగిల్స్ కనిపిస్తాయి, కానీ వాళ్ళు కూర్చున్న దగ్గర నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏది అన్యాయం ఏది న్యాయం అనేది క్లియర్గా తెలుసు. కానీ ఇవాళ నాగార్జున తిడుతున్నాడు కదా, నాగార్జున దొబ్బులు పెడుతున్నాడు కదా అని కంప్లీట్గా చేతులు ఎత్తేసారు అందరితో పాటు. ప్రియా శ్రియా కానీ ఇంకొకళ్ళు కానీ, హరీష్ కూడా చప్పట్లు కొట్టాడు. ఎక్సలెంట్ నిర్ణయం తీసుకున్నారు రీతు యాజ్ ఏ సంచాలక్ అంటూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నాను. అప్పటికప్పుడు చప్పట్లు కొట్టాడు హరీష్ మాస్క్ మ్యాన్. తను కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసాడు అందరితో పాటు. చాలా ఫూలిష్గా అనిపించింది, అడ్డంగా దొరికిపోయారు. అంటే రీతు దొరికిపోవడంతో పాటు వీళ్ళ డబుల్ స్టాండర్డ్ హిపోక్రసీ కూడా చాలా క్లియర్గా దొరికింది అనే విషయం ఈ యొక్క ప్రోమోతోనే బయటపడింది. ఇక ఎపిసోడ్లో ఇవాళ ఎన్ని విషయాలు తేలిపోతున్నాయి. రంగు పడుద్ది అనే ఎపిసోడ్కి టైటిల్ పెట్టారు ఇవాళ జరిగే ఎపిసోడ్కి. అండ్ మనీష్ కూడా ఈరోజు ఎలిమినేట్ అయిపోతున్నాడని ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మనకు ఆల్రెడీ ఒక వీడియో చేసాం. సో ఈ ప్రోమో చూసిన తర్వాత అయితే నాకు ఇట్లా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. భరణిని ఇమాన్యుయల్ని అప్రిషియేట్ చేసినట్టుగా కూడా ఈ ప్రోమోలో మనకి కనిపిస్తుంది.